తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవడం గర్వంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేతల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు పాల్గొని వారిని సన్మానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర యువత కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ మేలు జరుగుతుందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఆ ఉద్యమం వస్తే మా బతుకులని మేలు జరుగుతాయని చెప్పి ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి యొక్క కుటుంబ ఆ తల్లిని గౌరవించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం చేసి ఉద్యమ నాయకురాలుగా, ఒక మానవీయురాలుగా, వారి కుటుంబ వారసురాలు సోదరిమణి శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణ కోసం ఈ ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే ఉదాహరణకు భాగంగా కవులు, కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో గద్దర్ గారు కానీ, అందశ్రీ గారు కానీ ఎంతోమంది కవులను, కళాకారులను ఆ రోజు తెలుగు తల్లి విగ్రహ సాక్షిగా హైదరాబాద్ సెక్రటరీ ముందు గౌరవ వారికి పారితోషికం ₹1 చొప్పున పారితోషికం అయితే నగదు ₹1 ఇచ్చిన సందర్భంలో పడ్డారు. ఈరోజు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి తమ్ముడు మహనీయుడు నిజంగా ఆ రోజు ఆయన పెట్రోల్ వేసుకొని విలువలాడుతూ ఈ యొక్క రాష్ట్రం రావాలంటే నా ప్రాణం పోయినా పర్లే కానీ తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేయాలని చెప్పి స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు కుటుంబానికి ఆ తల్లి శంకరమ్మ యొక్క కడుపు కోత తీర్చలేంది. గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు బీసీసీ అధ్యక్షులుగా నల్గొండ జిల్లా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాలో పర్యటించినప్పుడు ఒక మాట మాట్లాడాడు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రభుత్వం, రేపు రాబోయే ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, మీ కుటుంబాలను ఆదుకుంటుందనే ఒక గొప్ప వారు ఇచ్చిన మాట ఈరోజు ఇక్కడ నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోపల వారు నిలబెట్టినటువంటి ఆ యొక్క మహనీయుల కుటుంబాలకు గౌరవంగా ఆత్మీయ ఆ యొక్క సన్మానాన్ని మా చేపట్టిన మందర సామ్యాలన్న మరి నిజంగా ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా మీడియా ద్వారా మేము మనం చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మ గారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా, చాకలి ఐలమ్మ ఏదైతే వారసురాలు శ్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇచ్చినందుకు మరొకసారి ఇన్ఛార్జ్ మినిస్టర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.